వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు చెర్ల సుశీల వృద్ధాశ్రమంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందించిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు కార్యక్రమంలో భాగంగా నిడదవోలు శాసనసభ్యులు మరియు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రివర్యులు కందుల దుర్గేష్ స్థానిక చెర్ల సుశీల వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పెన్షన్లతో పాటు శాలువాలు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి వృద్ధాప్య వితంతు, దివ్యాంగులు మరియు ఇతర పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, అందరి మద్దతుతో మీకు అండగా ఉండి మీ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైందన్నారు. ఏ ఆశలు ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే ప్రథమ కర్తవ్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. దీనిలో భాగంగా మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛను ఒకేసారి 1000 రూపాయలు పెంచడంతో పాటు ఇకపై ప్రతి నెల 4000 రూపాయలు లబ్ధిదారులకు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. బాబు 20 నెలల పెన్షన్ తీసుకున్నారు. పోయినసారి ఇచ్చినప్పుడు మీకు పెన్షన్ వచ్చింది అని అడుగుతున్నారు. ఎంత 3000 కదా, ఇప్పుడు మీకు 7000 ఇస్తున్నాం. ఎలాగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఏం చెప్పారంటే, మేము అధికారంలోకి రాగానే 3000ని 4000 చేసేస్తాం. గతంలో లాగా 250 పెంచడం కాదు, ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 ఇస్తాం. దాంతోపాటు ఏప్రిల్ నెలలో చెప్పాం కాబట్టి ఆ మాట, ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కూడా ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో 1000 రూపాయలు, ఆ 3000 కలిపి మొత్తం 7000 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే మీకు ఇస్తున్నారు. సంతోషమేనా? వచ్చేది ఈ ప్రభుత్వం చెప్పిన మాట చెప్పినట్టుగా చేస్తున్నారు. దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి. నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి సార్ ఒకసారి సార్ వెళ్తుంది సార్. తర్వాత ఎవరు?